దేశానికి ఆదర్శంగా నిలిచేలా మహిళలకు అనేక పథకాలను వర్తింపజేస్తున్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లో మహిళా సంఘాలకు బస్సులు కేటాయించే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మహిళలకు బస్సుల్ని అందజేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా వారిని ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మహిళా శక్తి పథకం కింద మండల మహిళా సమైక్యాలు తమ సొంత నిధులైన 199.08 కోట్ల పెట్టుబడితో 553 ఆర్టీసీ బస్సులని కొనుగోలు చేసి సంస్థకు అద్దెకు ఇవ్వడం మహిళల ఆర్థిక స్వావలంబనకు సమిష్టి శక్తికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మహిళా సమైక్యలకు మొత్తం 61 బస్సులు కేటాయించబడినట్లు మంత్రి తెలిపారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు 16, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 12, పెద్దపల్లి జిల్లాకు 15, జగిత్యాల జిల్లాకు 18 బస్సులు కేటాయించామని చెప్పారు. 553 మండల సమైక్యలకు బస్సుల యజమానులను చేసి ఆర్టీసీ వాటిని అద్దెపైన తీసుకొని వారికి నెలసరి చొప్పున వారికి ఎప్పటికప్పుడు ఆదాయాన్ని ఇస్తూ ఈ ప్రజా రవాణా వ్యవస్థలో గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం చారిత్రాత్మకమైనది. ఈరోజు మన చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకు వానదేవుడు ఖాతం సాక్షిగా నిలిచి మనందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి మృగశిర కార్తె నిన్న రాత్రి 9 గంటలకు వస్తే ఒకవైపు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మృగశిర కార్తె చేప మందు నడుస్తూ ఉంది. ఇక్కడ అక్కా చెల్లెలందరికీ పండగ లాంటి ఈరోజు రవాణా ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం చేసే సందర్భంగా ఆ వానదేవుడు కూడా కరుణిస్తూ ఉన్నాడు.